అందరూ కూడా మీ మెదడులో ఉన్నటువంటి ఆలోచన పెన్ను ద్వారా పేపర్ మీద పెట్టాల్సిందిగా కోరుతున్నా. అందుగురించి మీరు ఆశీర్వాదం మంచి ఇవ్వమని చెప్పేసి మళ్ళీ ఆశీర్వాదం కోరుతున్నాను. నిద్రాణమై ఉన్నది. అనేక పార్టీల్లో ఉన్నటువంటి బీసీలు, మేం బీసీలమని అనుకుంటున్నటువంటి మేధావులు, మేం బీసీలం అనుకుంటున్నటువంటి రచయితలు, కవులు, కళాకారులు, మేం బీసీలం అనుకుంటున్నటువంటి యొక్క ఉద్యమకారులు ఆయా పార్టీల్లో ఉండి బీసీల యొక్క ఉద్యమాన్ని నిర్మించలేరు. ఇది ఒక స్వతంత్ర సామాజిక విప్లవంగా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. పార్టీలకు అతీతంగా బీసీ ఉద్యమాన్ని నడిపినప్పుడే మన ఆలోచన అనేటువంటిది నెరవేరుతుంది. మన ఆలోచన మనం పెట్టుకొని ఎవరి ఆలోచనను మనం అమలు పరిస్తే కనుక బీసీల ఉద్యమం రాదు, బీసీల చైతన్యం రాదు. కాబట్టి మన ఆలోచన సాధన సమితి ఒకటే నిర్ణయించుకున్నది, మన ఆలోచన మనదే, మన వర్గాల ఆలోచన మన వర్గాలకే, ఆ ఆలోచన అంతా కూడా మన వర్గాలకే ఇవ్వాలి. అప్పుడే బీసీల చైతన్యం వస్తుంది, సామాజిక చైతన్యం వస్తుంది, సంఘటిత శక్తి వస్తుంది. తద్వారా సమూలంగా బీసీల యొక్క రాజ్యాధికారం వస్తుంది తప్ప ఒక ఎమ్మెల్యే అయితేనో ఒక ముఖ్యమంత్రి అయితేనో ఎవడో ఏమో చేస్తేనో రాజ్యాధికారం రాదు అనేటువంటిది నమ్మినటువంటి సిద్ధాంతం పనిచేస్తున్నది. బీసీలకు సంబంధించినటువంటి చైతన్యం గ్రామాన రేపు 6 నెలల లోపట, 1 సంవత్సరం లోపట పెద్ద ఎత్తున ఆ గ్రామంలో ఉన్నటువంటి బీసీ వర్గాలన్నింటిని కూడా ఆ మెదల్లో దాగి ఉన్నటువంటి అచేతనమైనటువంటి యొక్క ఆలోచనను బయటికి తీసి పెద్ద ఎత్తున చైతన్యం చేయాలనేటువంటి సంకల్పంతో మీ ముందుకు ఈరోజు పుట్టినటువంటి మన ఆలోచన సాధన సమితి మీరందరూ దీవించాల్సిందిగా మన ఆలోచన కోరుతూ ఉన్నది.